హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఈరోజు మనము గోంగూర ఎండు రొయ్యల కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని ముందుగా చూద్దాము. దీనికి 2 కట్టల గోంగూరని సిద్ధం చేసుకోండి. 1 కప్పు ఎండు రొయ్యల్ని, 1 గుప్పెడు పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయలు 4ని తీసుకోండి. గోంగూరని శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకోండి. అలాగే ఎండు రొయ్యలను కూడా తల తోక తీసివేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలను కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న ఎండు రొయ్యల్ని 2-3 సార్లు బాగా కడిగి వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని ఈ రొయ్యలను కూడా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు రొయ్యలు బాగా వేగిన తర్వాత దీనిలోనికి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది పుల్ల గోంగూర కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన గోంగూరను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పుల్ల గోంగూరని తీసుకుంటున్నాను. మంచి గోంగూరను కూడా తీసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మంచి గోంగూర తీసుకున్నట్లయితే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ గోంగూరకైతే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వేడి తగిలిన వెంటనే మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇలా గోంగూర వేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. గోంగూర మగ్గిందనుకున్నప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ ఉప్పు కారం సరిపోనట్లయితే ఇప్పుడే చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒక 15 నిమిషాల వరకు ఈ గోంగూరను ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాలు గోంగూరను ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ అయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.